హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈ వీడియోలో నేను హెల్దీ అండ్ క్రిస్పీగా తయారయ్యే మిల్లెట్ దోశ రెసిపీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. సో న్యాచురల్గానే మనకి మిల్లెట్స్ అనేది చాలా హెల్దీ అండ్ అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే నైట్ డిన్నర్స్ లైట్గా ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ దోశ అనేది ఒక పర్ఫెక్ట్ అనమాట. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. మిల్లెట్స్ పిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక గ్లాస్ మిల్లెట్స్ పిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, ఒక క్యారెట్, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక గ్లాస్ వాటర్. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మిల్లెట్స్ పిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని ఎలాంటి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. మనం ఒకేసారి నీళ్లు పోయడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ పడిపోయి జారుగా అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. సో ఈలోపు మనం ఆనియన్స్ని, క్యారెట్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కరివేపాకు ఇలా ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అవి లేవు కాబట్టి వాటిని స్కిప్ చేస్తున్నా. సో ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఆనియన్ కట్ చేసేటప్పుడు దాని లోపల గ్రీన్ కలర్‌గా ఒకటి వస్తది కదా! సో మా అమ్మ చెప్తది అది తినడం వల్ల చాలా హార్మ్‌ఫుల్ అని, అది తినకూడదు, అది తీసేయాలి అని చెప్తది. మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? ఒకవేళ అంతే అయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ మనం పిండిలో వేసుకొని కలిపేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ పిండికి మనం ఎలాంటి సోడా ఉప్పు కానీ ఇలాంటివి ఏమీ మనం యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెడితే మనం మిల్లెట్స్ పిండితో కూడా దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు పెనం హీట్ అయిందేమో చూసుకుందాం. హీట్ అయితే కొంచెం దానికి ఆయిల్ అప్లై చేసి ఒక గరిటెతో ఫుల్ ఫుల్ అమౌంట్ ఆఫ్ స్పూన్‌తో పిండిని వేసి తిప్పుకోవాలి రౌండ్‌గా. సో ఇందులో మనం ఆనియన్, పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి దోస మరీ పలచగా రాదు. కొంచెం మరీ పలచగా, మందంగా కాకుండా దళసరిగా వస్తది. చూడండి, అలా మనం దోస వేసిన తర్వాత ఎంత ఈజీగా వచ్చిందో. మనం దోస వేసిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ గానీ ఏదైనా పెట్టడం వల్ల ఈ దోస అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ దోసకి ఇదే టిప్ అనమాట. మనం పిండి వేసిన తర్వాత పెనం మీద ఆయిల్ వేసి దాని మీద ఒక మూతని బోర్లించి ఉంచితే ఈ దోస అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఒక 1 మినిట్ ఉంచేసి తీసేయడమే ప్లేట్‌ని. ఎంత ఈజీగా వచ్చేస్తుందో దోస. సో ఇప్పుడు ఇదే పిండితో మనం ఇంకో రకం దోస కూడా వేసుకోవచ్చు. అది ఏంటో తెలుసా? నీరు దోస, రవ్వ దోస అంటారు కదా! అలానే సేమ్ మనం ఈ పిండితోనే నీరు దోస వేసుకోవచ్చు. ఒక ఒక స్పూను మనం పిండిని గ్లాస్‌లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ రెండిటిని మిక్స్ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన దాన్ని పెనం మీద వేసేసుకోవడమే. ఇది వేసే ముందు పెనం అనేది హీట్‌గా ఉండాలి. హీట్‌గా లేకపోతే ఈ దోస రాదనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ దోసని వేసేసుకోవడమే. వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ హీట్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోతది ఈ దోస త్వరగా. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్ని పక్కల దోసని కాలనివ్వాలి. చూడండి ఫ్రెండ్, ఈ దోస కూడా చాలా ఈజీగా వచ్చేసింది. అదిగోండి. మనం ఇదే పిండితో
మనం ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేస్తే ఆనియన్ దోశ, ఇలా నీరు దోశ కూడా మనం ఒకే పిండితో 3 రకాల దోశలు వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, సింపుల్.